చూస్తే ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న విషాదాలు సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. కుటుంబాలే చీలిపోతున్నాయి, చివరికి ప్రాణాలు పోతున్నాయి. ఇంకా బాధాకరం విషయం ఏంటంటే చిన్నారులు అనాథలుగా మిగిలిపోతున్నారు. తాజాగా టెకి సీతారాం ఘటన ఈ సమస్యను మరోసారి ముందుకు తెచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఇటీవల కాలంలోని అక్రమ సంబంధాల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఏదైతే దిక్కు లేని అనాథలుగా ఉండిపోయే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే ఈ సంఘటనల వల్ల ఏదైతే కుటుంబం అలాగే పిల్లలందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి అవుతుంది. అయితే ముఖ్యంగా ఇటీవల జరిగిన ఒక రీసెంట్ సంఘటన దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఒక వ్యక్తి తన భార్య ఏదైతే అక్రమ సంబంధం పెట్టుకుందనే కారణంలోని ఇప్పుడు చూస్తున్న ఇదే హుస్సేన్ సాగర్లోని దూకి ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. అయితే ఇప్పుడు తనకున్న ఇద్దరు పిల్లలు కూడా ఒంటరి వాళ్ళు అయిపోయారు. ఇటు భార్య అక్రమ సంబంధం వల్ల అరెస్ట్ అవడంతో కూడా ఇద్దరు పిల్లలు కూడా ఇటు రోడ్డున పడిన పరిస్థితి ఉంది. అయితే కుటుంబం అంటేనే నమ్మకం, అండ, ఆప్యాయం ఉంటుంది. కానీ అదే కుటుంబంలో అనుమానాలు, వివాహితర సంబంధాలు చొరబడితే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందనేదో ప్రస్తుతం ఈ ఘటనతో మరోసారి గుర్తు చేసింది. అయితే ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవడం, అలాగే సమాజం ముందుకు వస్తున్న ప్రమాదకర దిశనైతే సూచిస్తుందనే చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇటీవల ఇలాంటి కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తం అవుతుంది. అనుమానాలు, గొడవలు, నమ్మకం కోల్పోవడం ఇవన్నీ కలిసి కుటుంబాలను చిన్నభిన్నం చేస్తున్నాయి. ముఖ్యంగా సంబంధాల్లో సమస్య సహజమనే చెప్పొచ్చు. కానీ వాటివి చర్చించకుండా, సహాయం తీసుకోకుండా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలాంటి విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఘటన వల్ల అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు ప్రేమ కోల్పోతున్నారు. ఒంటరితనం, భయం, అసురక్షిత భావన ఏదైతే వాళ్ళలో వస్తుందో అయితే భవిష్యత్తుపై అనిశ్చిత అనే చెప్పొచ్చు. ముఖ్యంగా పెద్దల నిర్ణయాలు బారిన పడేది చివరికి అమాయక చిన్నారులు అనే చెప్పొచ్చు. అయితే సంబంధాల్లో కమ్యూనికేషన్ లేకపోవడం, అనుమానం పెరగడం ఇవి మానసిక ఒత్తిడిని అయితే పెంచుతున్నాయి. సామాజిక నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి జీవన శైలి మార్పులు, సోషల్ మీడియా ప్రభావం కూడా ఈ అక్రమ సంబంధాలపై ప్రభావం ఎక్కువ చూపుతుందనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం కోసం మార్గాలు ఎన్నున్నాయి. అయితే ప్రాణం తీసుకోవడం మాత్రమే ఎప్పటికీ పరిష్కారం కాదంటూ కూడా ఇటు సమాజం చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సంబంధాల్లో సహనం, సంభాషణ, పరస్పర గౌరవం పెంపొందించుకుంటేనే ఇలాంటి విషాదాలకు అడ్డుకట్ట వేయగలమంటూ కూడా తెలుస్తుంది. అయితే లేకపోతే ఇటు కుటుంబాలే కాదు, పిల్లల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా అంటే గతంలోని ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అంటే ఇవన్నీ లేని సమయంలోనే ఇటు ప్రజలు కావచ్చు, ఇటు భార్య భర్తలు కావచ్చు, అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇటు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లాంటి సంబంధించి ఏవైతే వచ్చినాయో ముఖ్యంగా ఇటు భార్య భర్తలు కూడా దూరం పెరిగిపోవడం, అనుమానాలు రావడం, అలాగే అక్రమ సంబంధాలకు వీటన్నిటికీ దారి తీయడంతో కూడా ఇటు భార్యలు కావచ్చు లేదంటే భర్తలు కావచ్చు బలవంతంగా ప్రాణాలు అయితే తీసుకుంటున్నారు. అయితే వీటి వలన ఏదైతే పిల్లల భవిష్యత్తులు అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్ళైన 2-3 నెలలకే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం, అలాగే భార్యలు కానీ భర్తలు కానీ వాళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకొని బలవన్ మరణం పాల్పడడంతో కూడా ఇటు పిల్లల జీవితాల్లో కూడా నాశనం అయ్యే పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ శ్రీకాంత్, కుమార్, ప్రైమ్ న్యూస్, హైదరాబాద్.